వ్యతిరేక విధానాలను విడనాడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిన్నగాక మొన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధరలు ఏదైతే ఉందో రైతులకు మద్దతుగా నిలబెట్టేటువంటి ఆ ధరలు అక్కడ లేవని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. స్వామినాథన్ సిఫార్సు ప్రకారంగా సూచనల ప్రకారంగా పంట పెట్టుబడి ఖర్చులో 50% అదనంగా కలిపి ఇవాళ ధరలు నిర్ణయించాలని చెప్పేసి రైతాంగం పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా ఉద్యమం తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి డిమాండ్ను ఇవాళ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా ఏదో మొక్కుబడిగా మాత్రమే ఇవాళ పెంచి చేతులు దులుపుకునేటువంటి స్థితి ఏదైతే ఉందో దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికైనా శాస్త్రీయంగా C2+50% కలిపి మద్దతు ధరలు ప్రకటించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే భారత రైతాంగాన్ని రుణ విముక్తులు చేయాలనేటువంటి డిమాండ్ కూడా ప్రధానంగా ఉంది. ఇలా ఈ తెలంగాణ ప్రాంతంలో కూడా కొత్త ప్రభుత్వం 2 లక్షల లోపు రుణమాఫీ ప్రకటించారు, కానీ అవి అమలుకు పోతలేదు. తక్షణమే రైతుకు రుణాలు మాఫీ చేసి కొత్త రుణాలు ఈ సీజన్కి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఇలా జిల్లాలో గల 2 చక్కెర ఫ్యాక్టరీని కూడా ప్రభుత్వం తెరిపించి ప్రభుత్వమే నడిపించాలనేటువంటి డిమాండ్ కొనసాగుతూ ఉంది. అందుకని ఇలా వెంటనే వాటిని తెరిపించాలా, ప్రభుత్వమే నడిపించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ జిల్లాలో పసుపు పరిశోధన కేంద్రాన్ని, పసుపు బోర్డును ఇలా ఆర్మూర్ ప్రాంతంలో పెట్టాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలాంటి రైతాంగ సమస్యల్ని ప్రభుత్వం ఇప్పటికైనా పట్టించుకొని పరిష్కరించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం.